ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన నేపథ్యంలో మరికొంతమంది మీద కూడా వేటు పడబోతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కూడా ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి సర్కారుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ మీద కూడా వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారి మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా మేడం, ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ల మీద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మరికొంతమంది మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది. వారిలో డీజీపీ గారు ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. డీజీపీ గారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది. ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి టీంకి సంకేతాలు అందాయి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందంటారు? తప్పకుండా. అసలు నిన్న తొమ్మండుగురిని బదిలీ చేయటం కాదండి, ఫస్ట్ డీజీపీని చేసుంటే మీకు మొత్తం సెట్ రైట్ అయ్యి ఉండేది, అంతే కదా? అవును. అసలు డీజీపీ ఆపద్ధర్మంగా వచ్చాడు. ఆయన ఏం చేశారో మనందరికీ తెలుసు. మన ప్రధానమంత్రి మోడీ సభలోనే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే కింద వాళ్ళు బలవుతారు. ఎప్పుడు యాక్చువల్గా ఎవరిని చేయాలి? ఫస్ట్ పై వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఆస్తులు పంచేటప్పుడు పైనుంచి వస్తారు. మనం అప్పులు కానీ లేకపోతే ఇట్లా ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాల్సి వచ్చినప్పుడు కింద నుంచి వస్తారు. ఈ పద్ధతి మారాలి. ఇప్పుడు డీజీపీని తీసేశారనుకోండి, డీజీపీగానే కదా మెయిన్ ఫస్ట్ అనుకూలంగా ఉన్నది, అక్కడ సిఎస్. అవును. వీళ్ళిద్దరినీ అసలు నిన్న వేటు వేసుంటే మొత్తం రాష్ట్రం ప్రతిపక్షాలు సుఖంగా ఉండేవండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ తొమ్మండుగురిని వేశారు కదండి, ఈసారి మీరు గమనిస్తే కనుక అయితే మొత్తం మన భారతదేశంలో నెంబర్ 1 ఇలా వేటుపడిన రాష్ట్రం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు బీహార్ ఉంటుంది మీకు. అవును. గొడవలకు కానీ లేకపోతే ఏది తీసుకున్నా ఎప్పుడు బీహార్ ముందంజలో ఉండేది. ఆశ్చర్యంగా ఈసారి బీహార్లో ఒకళ్ళు, ఒడిశాలో 7 అనుమండుగురు, ఇంకా వేరే చోట కూడా ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు తప్ప తొమ్మండుగురిని వేటు వేయడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఐ థింక్ చరిత్రలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్. అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందంటారా? తప్పకుండా. ఎప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకేముండేది? అభివృద్ధి. అదే మనకి మెయిన్. ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి ఆయనకి 2 కళ్ళు అనేవారు. ఆ రెండింటితోటి మీకు ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు ప్రజలంతా కూడా ఒక ఐటీ ఇక్కడ ఏదో జరుగుతోంది అని ఒక దృష్టితోటి ఉండేవాళ్ళు. యువత కూడా చాలా ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, లాంగ్వేజ్. అంటే ఏ భాష వాళ్ళైనా ఇక్కడికి వచ్చి, ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ వారి వల్ల అయింది కాబట్టి మనకు అదే ప్రత్యక్ష ఉదాహరణ. సో ఆ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా నెంబర్ 1లో ఉండేది. ఇప్పుడు మనం గొడవల్లో ముఖ్యంగా గంజాయి ప్రదేశ్గా, డ్రగ్స్, చాక్లెట్ డ్రగ్స్ పిల్లలకు కూడా అలవాటు చేసి ఇటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందండి? మద్యం, ఆయన ఏం చెప్పొచ్చాడు? ఆయన 5 ఏళ్ల తర్వాత మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లు అడగడానికి వస్తాను అన్నాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు. అందుకే ప్రజలు తెలివైన వాళ్ళు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క ఛాన్సే అడిగాడు ఆయన, 2వ ఛాన్స్ అడగలా. మీకు అర్థమైందా? ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు కూడా, ఒక ఛాన్స్ ఇచ్చారు. 5 ఏళ్లలో ఆయన చుక్కలు చూపించాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఓట్ల ద్వారా ఆయనకు చుక్కలు చూపిస్తారు నా ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు డీజీపీ గారి మీద కూడా వేటు పడే అవకాశం ఉందా? కేంద్ర ఎన్నికల సంఘం ఆ రకంగా పావులు కదుపుతోందా అంటే ఏం చెప్తారు మేడం? తప్పకుండా. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ దృష్టి సారించాల్సింది డీజీపీ మీద. ముఖ్యంగా డీజీపీ గారిని సెటరైట్ చేసి, అంటే ప్రభుత్వానికి అననుకూలంగా ఉండే ఏ ఆఫీసర్ అయినా, అంటే నిజాయితీగా ఉండే ఒక డీజీపీని వేస్తే మనకి ఎన్నికలు సజావుగా సాగుతాయి. ఎక్కడ అంటే ఇప్పుడు ఇవాళ ఈవీఎంస్ కూడా పట్టుబడ్డాయి, మీకు గుర్తుంటే. సో ఇలాంటివన్నీ జరగవు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేయించడాలు, ఈవీఎంలే వచ్చేసాయంటే అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత నిఘా పెట్టాలో మీరు ఆలోచించండి. అవునా? అంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు అలర్ట్గా ఉండాల్సిన రాష్ట్రంగా తయారైంది ప్రతి విషయంలోనూ. అంటే చెడు జరిగే విషయాలన్నీ కూడా, నాట్ మంచి.
ఏదైతే జరుగుతుంది ఇప్పుడు, అయ్యో ఓట్లు ఇట్లా రిగ్గింగ్ జరుగుతుంది, లేదా దొంగ ఓట్లు పడతాయి, దొంగ మెషిన్లే వచ్చేసినప్పుడు, ఇవాళ ఈవీఎంలు వచ్చినప్పుడు, ఇంకా అప్పుడు అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఏ రకంగా ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం. అంటే వాళ్ళు ఎంత కుటిల రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళ బుర్రలో ఎన్ని దొంగ ఆలోచనలు ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. ఈవీఎంల వ్యవహారం బయటపడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే? తీసుకుని తీరాలండి తప్పకుండా. అసలు వాళ్ళు ఈ పాటికే పొద్దుననగా వస్తే ఇంతవరకు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. ఇక్కడ ఎన్నికల సంఘానికి ముందు ప్రతిపక్షాలు వీళ్ళు చెప్పి ఉండాలి. ఆల్రెడీ అక్కడ లోకల్ అధికారికి వాళ్ళు చెప్పామని అన్నారు, పట్టుబడ్డ వాళ్ళు, అంటే మేము పట్టుకున్న టీడీపీ వాళ్ళు. అక్కడితో సరిపోదండి, రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల అధికారికి కూడా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే కదా రేపొద్దున మళ్ళీ ఇలాంటివి జరగవు. మనకి తెలియదు ఎక్కడెక్కడ ఏం వాళ్ళు ఎన్ని మెషిన్స్ తెచ్చిపెట్టారు నియోజకవర్గం వైజ్గా. ఇది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, కూటమి కార్యకర్తలు కానీ, అంటే జనసేన కానీ, బీజేపీ కానీ, వాళ్ళు 1000 కళ్ళతో ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళ జిల్లాల్లో, వాళ్ళ మండలాల్లో కూడా వాళ్ళు దృష్టి సారించాలండి. సారించి వాళ్ళకి దొరకగానే ఏదైనా ఇమీడియట్గా వాళ్ళు అక్కడ లోకల్ పోలీసులు చర్యలు తీసుకోవాలి, తర్వాత ఎన్నికల అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. సో వీటన్నింటికి ముందు మనం ఎక్కడికి వచ్చినా కూడా ఇప్పుడు డీజీపీ కారణంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు డీజీపీ అనేవాడు ఒక హై ప్రొఫైల్లో ఉన్న ఆయన, ఒక హై ర్యాంకింగ్ ఆఫ్ పోలీసులకు బాస్. ఆయనకి తెలియకుండా చీమ కూడా నడవదుగా అక్కడ. మరి ఇప్పుడు ఆయనకు తెలియకుండా మీకు ఈవీఎంలు వెళ్తాయా? ఇది సరిపోదు ఆయన పంపించడానికి ఇంటికి. ఇప్పుడు నిన్న వేటు వేసిన తొమ్మండుగురికి ఏం చెప్పారు వాళ్ళు, 5 గంటల్లోపు మీరు మీ కింద మీ నెక్స్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యతలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి, మీరు ఎన్నికల విధుల్లో పాల్గొకూడదు, జనరల్ కార్యకలాపాలకి అంటే దాన్ని వాళ్ళకి వెళ్ళి వీళ్ళని మీరు రిపోర్ట్ చేయమని చెప్పారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఈయనకు కూడా అదే ఆదేశాలు ఇవ్వాలండి. అప్పుడే మనకి సజావుగా ఎన్నికలు సాగుతాయి. అంటే మేడం, డీజీపీ మీదే కాకుండా మరికొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్ల మీద కూడా ఈ కూటమికి చెందినటువంటి ముఖ్య నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే కంప్లైంట్ చేశారని, వారి మీద కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే డీజీపీ గారితో పాటుగా మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సో ఆ అంశాన్ని ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కొంతమంది ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి మేడం, మరికొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చేస్తారు? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసుకుంటే ఇప్పుడు తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ వెళ్ళి ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ ఆయన ఏం చేశాడు, కరుణాకర్ రెడ్డిని వెళ్ళి కలుసుకుని, టీటీడీ చైర్మన్, అవును, ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శాలువ కప్పాడు. అది చేయదగ్గ పని అండి. సో ఈ రకంగా అంటే ఇంచుమించు నిన్న 2-3 మనం నిన్న వాళ్ళని వేటు వేసిన వాళ్ళలో 3 అయితే ప్రత్యక్షంగా వాళ్ళు ఓపెన్గా వాళ్ళు టీడీపీకి అనుకూలం అనేది చూపించుకున్నారు. ఇట్లా లోపల ఇంకా చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరినీ వెలికి తీయాలి. ఇంకొకటి మీరు గమనిస్తే రెడ్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నిన్న వేటు వేసిన వాళ్ళు 3 రెడ్లు ఉన్నారు. అవును. సో ఆ రకంగా ఎవరెవరు ఉన్నారు, డీజీపీతో సహా ఇంకా ఎవరెవరు రెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు. అంటే తప్పట్లేదండి, మనం కులం గురించి మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మనకి. అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఎక్కువగా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్య నేతలుగా, ముఖ్య అధికారులుగా ఉన్న నేపథ్యంలో ఇంక మాట్లాడుకోవాల్సి రాక తప్పదంటే మీకు గుర్తుంటే ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం తర్వాత కూడా అంతా కమ్మ అన్నారు. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు ఉన్నది మొత్తం రెడ్డి సామాజిక వర్గమే. ఎటువంటి అధికార పోస్టుల్లో అయినా కూడా, ఎటువంటి కీలక పదవులన్నింటిలో కూడా రెడ్లే ఉన్నారు.